మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ అయిన వెన్స్‌డే సీజన్ 2 చూడడం అయితే జరిగిందన్నమాట. ఇది సీజన్ 2 కూడా కాదు. సీజన్ 2లో ఫస్ట్ పార్ట్ మాట. వీడికి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే. నెట్‌ఫ్లిక్స్ వాడు ఇలా తయారయ్యాడు. హాఫ్ ఆఫ్ పార్ట్స్ కింద రిలీజ్ చేస్తున్నాడు. మొత్తం ఒకేసారి వదిలేయొచ్చు కదా! మిగతా 4 ఎపిసోడ్స్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. అది కూడా తక్కువ టైం కాదు. 1 మంత్ సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాడు. సర్లే ఇంతకీ సీజన్ 2 ఫస్ట్ పార్ట్ ఎలా ఉందంటే బాగుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. మనకి సీజన్ 1 ఎంత బాగుంటుందో అంతే బాగుందన్నమాట ఈ ఫస్ట్ పార్ట్ కూడా. చాలా బాగుంది అసలు. ఆ కంటిన్యూటీని చాలా మంచిగా హ్యాండిల్ చేశారన్నమాట. దాంతోపాటు డీటెయిలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్యారల్గా మనకి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ సీన్సే కాకుండా పక్కన ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా దీంట్లో బాగా చూపించారు. అండ్ కొన్ని కొత్త క్యారెక్టర్స్ని సీజన్ 2లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకు కూడా మంచి ఇంపార్టెన్సే ఉంది అన్నమాట. ఎస్పెషల్లీ వెన్స్డే యూనిట్ కాకుండా ఒక ఇన్విజిబుల్ పాప ఉంటుంది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు బాగా నచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. మన వెన్స్డే లాగే ఉంటుంది, సైకో లాగా. అదైతే బాగుంది అన్నమాట. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఒక పాయింట్ని ఫోకస్ చేయకుండా పక్కన చిన్న చిన్న సబ్‌ప్లాట్స్ అనేవి ఓపెన్ చేసి డెవలప్ చేస్తూ మెయిన్ ప్లాట్‌కి కనెక్ట్ చేస్తారన్నమాట. అది మనకి సీజన్ 2లో కూడా అలాగే చేశారు. అది బాగుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగుంది ఆ టేకింగ్ అనేది. ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి అందరి పవర్స్ అనేవి కొంచెం అప్గ్రేడ్ అయినట్టుగా చూపించారన్నమాట. ఆ పాయింట్ అయితే బాగుంది.